పెళ్లి జరిగి రెండవ రోజది. వధువును అలంకరించిన బ్యూటీషియన్ కోసం వరుడు వెతికి వెతికి ఆమెకొక బహుమతిని అందించాడు. అతని చేతిలో ఒక యాపిల్ ఐఫోన్ 7 పెట్టె ఉంది. ఆ బ్యూటీషియన్ అమితానందానికి లోనైంది. ముఖం నిండా చిరునవ్వుతో ఆమె ఆ పెట్టెను తెరిచింది. కాని అందులో ఒక నోకియా 1100 ఫోన్ మాత్రమే కనిపించింది. ఆ బ్యూటీషియన్ కళ్ళు పెద్దవి చేసుకుని దిగ్భ్రాంతితో చూస్తుండగా వరుడు కాస్త చిరాకుగా ఇలా అన్నాడు, "నువ్వు చేసిందిదే కదా?" భర్త, వైఫ్ అనే పదానికి అర్థమేమిటో నీకు తెలుసా? అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఫైటింగ్ ఎవ్రీథింగ్, అంటే ఎలాంటి సమాచారం లేకుండా ప్రతిదానితోనూ పోరాడటం అని అర్థం. భార్య, దాని అర్థం అస్సలది కాదు. దాని అర్థం విత్ ఇడియట్ ఫర్ ఎవర్, ఒక మూర్ఖుడితో శాశ్వతంగా కలిసి ఉండటం అని. భర్త, ఏమైంది అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? భార్య, శివరాత్రికి జాగారం ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నానండి. ఓ సంతేనా? అద్దం ముందు కూర్చొని మేకప్ మొదలుపెట్టు, అంతే, తెల్లారిపోతుంది. హైదరాబాద్లోని సాల్రాజింగ్ మ్యూజియంలోని బాత్రూమ్ గోడ మీద ఎవరో ఇలా రాశారు, "నా భార్యతో వచ్చాను, ఇవాళ చాలా ఆనందంగా గడిచింది" అని. దాని కింద మరొకరు ఇలా రాశారు, "ఇవాళ నేను ఒంటరిగా వచ్చాను, ఇవాళ ఇంకా చాలా ఆనందంగా గడిచింది" అని. సుబ్బారావుకి చాలా కాలానికి కొడుకు పుట్టాడు. అయితే కుర్రోడికి 5 ఏళ్ళు వచ్చినా మాటలు రాలేదు. సుబ్బారావు తెగ మదన పడిపోయేవాడు. ఒకరోజు ఆ పిల్లవాడు తా తా అన్నాడు, అంతే, తా చచ్చిపోయాడు. కొన్నాళ్ళు పోయాక మా అమ్మ అన్నాడు, మా అమ్మ చచ్చిపోయాడు. ఇంకొన్నాళ్ళు పోయాక అమ్మ అన్నాడు, అంతే, తల్లి చచ్చిపోయింది. సుబ్బారావుకి గుండెల్లో దడ మొదలైంది. ఆడెప్పుడు నానంటాడో నేను పోతానని. ఓ సొమ్ము వస్తానా నా అన్న అన్నాడు. సుబ్బారావు పోలేదు, పక్కింటి ఆయన పోయాడు. నమస్కారం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీకు వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నా ఛానల్ని ప్రోత్సహించండి.